ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో హృదయపూర్వక వందనాలు. ప్రభువైన యేసు మనల్ని రక్షించి తన అపారమైన కృప ద్వారా నిత్యత్వానికి వారసులనుగా చేసి తన అపారమైన కృపలో నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు కొద్ది నిమిషాలు మీతో శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి ప్రభు నాకు చూపిన ఆ కృపను బట్టి దేవునికి స్తోత్రం. మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆత్మీయ సందేశాలు విని దీవించబడాలని కోరుతున్నాను. ఇప్పటి వరకు వేలాది ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది వాక్యం విని చక్కటి ఆత్మీయ పలకరింపుతో ఫోన్ చేసి ఈ మాట, ఈ పాట, ఈ వాక్యం నన్ను బ్రతికించిందని వారిస్తున్న సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి మన దైవ సందేశం రోదే. ఎవరు ఈ రోదే? ఆత్మీయులారా, ఈ చిన్నదాని కోసం పరిశుద్ధ గ్రంథంలో ఆత్మీయ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ రోదే అపోస్తల సంఘానికి చెందినది. ఈ రోదే ఆత్మీయత కలిగినది. ఆత్మీయులారా, రోదే అన్న మాటకు అర్థము గులాబీ పువ్వు. గులాబీ పువ్వు ప్రేమకు చిహ్నముగా ఉంది. ఇరు మనసులను కలిపేది, ప్రేమకు సూచనగా ఉండేది ఈ గులాబీ పువ్వు. ఓ క్రైస్తవుడు ప్రేమ కలిగి బ్రతకాలని ఆమె పేరులో అర్థం దాగి ఉన్నది. క్రైస్తవుడు దైవికమైన ప్రేమతో, దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమతో నింపబడి లోకాన్ని ప్రేమించాలని, శత్రువును ప్రేమించాలని, దూషించిన వారిని ప్రేమించాలని, నిన్ను హింసిస్తున్న వారిని ప్రేమించాలని చక్కటి నామకరణం కలిగిన ఈ రోదే అనే చిన్నది సంఘంలో వికసించే ఒక గులాబీ పువ్వు వలె అనేకులను ప్రేమిస్తూ, ప్రేమను పంచుతూ, ప్రేమ అనే యేసును అనేకులకు పరిచయం చేసిన ఒక ఆత్మీయత కలిగిన చిన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చిన్నది ఏ ఇంట ప్రార్థన జరిగితే ఆ ఇంటికి వెళ్ళి మోకాళ్ళ అనుభవం కలిగి, ప్రార్థన అనుభవం కలిగి, అపోస్తుల సహవాసములో ఎదుగుతున్న ఒక చిన్నదాని కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఆత్మీయులారా, ప్రార్థనా గుంపులో ఒక ఆత్మీయతను చూపించి ఒక మాదిరికరమైన జీవితం జీవించింది ఈ చిన్నది. ఈ చిన్నది ఆత్మ సంబంధమైన చిన్నది, ఆత్మీయ విషయాలలో ఆసక్తి కలిగిన చిన్నది, దేవుని యందు భయభక్తులు కలిగిన చిన్నది, ప్రజలకు మాదిరికరమైన చిన్నది, అనేకుల హృదయాలను దోచుకున్నది ఈ చిన్నది. ఆత్మీయులారా, ఈ చిన్నదాని కోసం కొన్ని విషయాలు మనం విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోదే అన్న మాటకు గులాబీ పువ్వు అని విన్నావు కదా. ఆ ప్రేమ చిహ్నము కలిగి ప్రేమతో సంఘములో అనేకుల హృదయాలను ఆకర్షించిన చిన్నది ఈ రోదే. అయితే ఆత్మీయులారా, ఈ రోదే యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము తొంగి చూస్తే చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. అయితే కొన్ని విషయాలు మనము ధ్యానించుదాం. ఆ కొన్ని విషయాలలో రోదే యొక్క ఆత్మీయ జీవితాన్ని చూస్తే అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 13వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తుల సంఘములో సంఘ సభ్యత్వం కలిగిన చిన్నది. ఈ చిన్నది అపోస్తుల సహవాసములో, అపోస్తుల యొక్క బోధలో, అపోస్తుల యొక్క పునాది పైన తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్న చిన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘంలో, అపోస్తుల సంఘములో, వైరాగ్యం కలిగిన సంఘములో, ఆత్మబోధ కలిగిన సంఘములో ఈ చిన్నది ఆ పరిశుద్ధుల సహవాసములో ప్రార్థన ఆత్మ కలిగి, ఒక విజ్ఞాపన ఆత్మ కలిగి, దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవం కలిగి
ఆ 5,000 మధ్యలో, ఆ 3,000 మధ్యలో, ఇంటింట కూడుకుంటున్న వారి మధ్యలో ఒక ప్రార్థన ఆత్మీయత కలిగిన చిన్నది ఈ రోదే. ఆత్మీయులారా, చిన్నది అనగానే మనకు జ్ఞాపకం వచ్చే విషయం ఏంటంటే, నయమానుకు సువార్త అందించిన ఒక చిన్నది, ఎస్తేరు అనే ఒక అనాథ బాలిక అయిన ఒక చిన్నది, రిబుకా చక్కనిది. అంతేకాదు, ఆత్మీయంగా ఆ రిబుకా విషయాన్ని చూస్తే ఆ చిన్నది అని వ్రాయబడి ఉన్నది. రూతు విషయానికి వస్తే ఆ చిన్నది అని వ్రాయబడి ఉన్నది. ఆత్మీయులారా, గమనించండి, ఈ చిన్నది నిద్రించుచున్నది అని ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు, ఆ సోద చెప్పే ఆ చిన్నది విడుదల పొందుకున్న తరువాత దేవుని నామ మహిమార్థమై జీవించింది. అయితే ఈ వయసులో చిన్నది అయినప్పటికీ ఆత్మీయ విషయాలలో అనుభవం కలిగినది. చిన్న పెద్ద కాదు, కావాల్సింది ఆత్మీయ పరిపక్వత కావాలి, ఆత్మీయ వైరాగ్యం కావాలి, ఆత్మీయ అభిషేకం కావాలి. ఆ చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి 5,000 మంది ఆకలి తీర్చలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, చిన్నవాడైన సమూయేలు దేవుని స్వరాన్ని వినలేదా? ఆ చిన్నవాడైన దావీదు గొలియాతును కుప్పగొల్చలేదా? ఆత్మీయంగా మనం ఇలా చూస్తుంటే చిన్నవాళ్ళను కూడా దేవుడు తన అభిషేకంతో నిలబెట్టినాడు. అంతేకాదు, యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను తల్లి గర్భంలో ప్రతిష్ఠించి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోదే అనే చిన్నది అపోస్తుల సంఘములో, అపోస్తుల బోధలో, అపోస్తుల యొక్క పునాది మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడి వారితో కలిసి మార్కు అను మారుపేరు కలిగిన యోహాను ఇంట ప్రార్థనలో, దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవం కలిగి దైవజనుని కోసం ప్రార్థించిన చిన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరికి ప్రార్థన అంటే గిట్టదు. పాటలు పాడుతారు, ప్రసంగం ఇస్తారు, సాక్ష్యం ఇస్తారు, ఆరాధన చేస్తారు, కానీ ప్రార్థన ఆత్మ కలిగి ఉండదు. నువ్వు ఎంత వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తావో అంత అభిషేకంతో నిలబడతావు. నీ సేవ కేవలము ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు సేవలో విస్తరించబడుతున్నావు అంటే దానికి కారణం ఒకటి, ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రార్థన ఆత్మ కలిగి సంఘములో అందరితో ఏకీభవించి ఆత్మలో ప్రార్థించిన చిన్నది రోదే. రెండోది, ఆత్మీయులారా, వారు ప్రార్థిస్తుండగా పేతురు విడుదల పొందుకొని మార్కు అను మారుపేరు కలిగిన యోహాను ఇంటికి దేవదూత పేతురును తీసుకొని వచ్చినప్పుడు అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 13వ వచనంలో కాపరి స్వరమును ఆలకించిన రోదే. కాపరి స్వరము వినాలి. నీవు ఎవరి స్వరం వింటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఇక్కడ గమనించినట్లయితే పేతురు స్వరాన్ని ఆలకిస్తుంది. ఆలకించడం అంటే వినడము. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చెవిగలవాడు వినుగాక అని నా ప్రభు చెప్పినాడు. ఈమె కాపరి స్వరాన్ని ఆలకించిన చిన్నది. దేవునికి స్తోత్రం. నా గొర్రెలు నా స్వరము వింటాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయులారా, ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు కాపరి స్వరాన్ని వినే విశ్వాసిగా బ్రతుకు. లోకానుస్వరమైన స్వరాలను వింటే నువ్వు పడిపోతావు, తప్పిపోతావు, జారిపోతావు. నీవు కాపరి స్వరాన్ని వినడం నేర్చుకో. దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాపరి స్వరము విన్నప్పుడు కాపరి యొక్క బోధలో నువ్వు అభివృద్ధి చెందుతావు. ఒకటి, ఆ చిన్నది అపోస్తుల సహవాసములో ప్రార్థనాత్మ కలిగిన చిన్నది. రెండోది, కాపరి స్వరమును గ్రహించిన చిన్నది, ఆలకించిన చిన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ కాపరి స్వరము నువ్వు ఎప్పుడైతే వింటావో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు, ఆత్మీయంగా దీవించబడతావు, ఆత్మీయంగా మేలు పొందుకుంటావు, ఆత్మీయంగా నువ్వు ఉన్నత స్థితిలో స్థిరపరచబడతావు. కాపరి స్వరం వినే ఒక గొర్రెగా నువ్వు జీవించాలని, ఒక మాదిరికరమైన గొర్రెగా, ఒక మేలుకరమైన గొర్రెగా, ఒక ఆత్మ తీవ్రత కలిగిన, ఆత్మ సంబంధి అయిన ఆత్మీయత కలిగిన గొర్రెగా నీ కాపరి స్వరమును వింటూ
జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రెండోది, ఆ రోదే అనే చిన్నది కాపరి స్వరం ఆలకించినది. దేవునికి స్తోత్రం. మేం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఇక్కడ పేతురు స్వరం వినబడుతుందని ఆలకిస్తుంది, కనిపెడుతుంది. ఇది మా పేతురు గారి స్వరమా, మా ఆత్మీయ తండ్రి స్వరమా? ఆ స్వరము ఈ స్వరము లెక్కనే ఉంది. అదిగో మేము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మా కాపరిని విడిపించినాడా? అదిగో ఇది మా పేతురు యొక్క, మా బోధకుని యొక్క స్వరమై ఉన్నదని ఆ చిన్నది కాపరి స్వరం ఆలకిస్తున్నది. ప్రైజ్ ద లార్డ్. గుడికొచ్చి గుళ్ళో కూర్చొని చాటింగ్ చేస్తావు, దురాత్మనేది నీ మీద. గుడికొచ్చి గుళ్ళో కూర్చొని ఫోన్లో గేమ్ ఆడతావు, దయ్యమున్నది నీ మీద. గుడికొచ్చి గుళ్ళో కూర్చొని కామెంట్స్ పెడతా ఉంటావు, దయ్యమున్నది నీ మీద. నువ్వు సంఘానికి వచ్చింది ఎందుకంటే కాపరి స్వరం వినడానికి, కాపరి ఉపదేశములో నువ్వు స్థిరపడడానికి. పేతురు యొక్క స్వరం ఆలకించినది. ప్రైజ్ ద లార్డ్. 5,000 మందిలో ఆనిముత్యం కలిగిన బిడ్డ, 5,000 మందిలో మాదిరికరమైన బిడ్డ, 5,000 మందికి ఆత్మీయతను చూపించిన బిడ్డ రోదే. దేవునికి స్తోత్రం. మూడవ ఆత్మీయత అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 14వ వచనంలో కాపరి స్వరమును గుర్తుపట్టిన చిన్నది. ఆలకించడం వేరు, ఇది మా కాపరి స్వరం అని గుర్తుపట్టింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టే అనుభవం నీకు ఉండాలి. కాపరి, మా కాపరి స్వరం ఇదని ఆమె బల్ల గుద్ది చెప్పింది. దేవునికి స్తోత్రం. గమనించు, కాపరి స్వరాన్ని వినడమే కాదు, నువ్వు కాపరి స్వరాన్ని గుర్తుపట్టే విశ్వాసిగా నీవు ఉండాలి. దేవుడు ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు కదా. నీ కాపరి స్వరాన్ని గుర్తుపడుతున్నావని ప్రభు నిన్ను అడుగుతున్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఏ లోతులో ఉన్నావో తెలుసుకో. దేవుని బిడ్డ, కాపరి స్వరము గుర్తుపట్టు. ఈయన నా కాపరి అని తెలుసుకో. ఈ కాపరి బోధలో నేను పెరుగుతాను అని నువ్వు తెలుసుకోవాలి. ఒకటి, ఆ చిన్నది అపోస్తుల పునాది మీద ఆత్మీయ జీవితం కట్టుకొని ప్రార్థనాత్మ కలిగి జీవించిన చిన్నది. రెండోది, కాపరి స్వరము విన్న చిన్నది. మూడోది, కాపరి స్వరము గుర్తించింది. దేవునికి స్తోత్రం. వేల మధ్యలో ఉన్న నీ ఆత్మీయ తండ్రి స్వరాన్ని గుర్తించాలి. అర్థమవుతుందా? నీతోనే మాట్లాడేది. ఈరోజు ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగో విషయాన్ని చూస్తే, ఆమె కాపరి స్వరాన్ని గుర్తుపట్టి ఆమె సంతోషముతో, చాలా మంచి ఆత్మీయ విషయం ఏంటంటే కాపరి స్వరం వింటే నీకు సంతోషం కలుగుతుంది. ఆమె చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయింది, సంతోషభరితురాలైంది. ఎందుకు సంతోషం? మేము ప్రార్థించిన ప్రార్థనకు జవాబు వచ్చింది. మేము ఎవరి కోసం ప్రార్థించినామో ఆ వ్యక్తి మా యొక్క సంఘానికి వచ్చాడు అని ఆ చిన్నది సంతోషముతో, దేవునికి స్తోత్రం కలుగును గాక, సంతోషించింది. ప్రార్థనకు జవాబు రాగానే అందరికంటే ముందు సంతోషించిన వ్యక్తి ఎవరై అంటే ఈ చిన్నదే. చూడండి, సంఘానికి వెళ్ళి సంతోషపడాలండి, సంఘ సహవాసంలో సంతోషపడాలి. ఈ చిన్నది ఎంత చక్కగా సంతోషపడ్డదంటే కాపరి స్వరమును ఆలకించింది, తర్వాత కాపరి స్వరం గుర్తించింది. గుర్తించిన చిన్నది తలుపు తీయకుండా లోపలికి వెళ్ళింది, సంతోషంతో వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. గమనించండి, సంతోషం అంటే డబ్బులు ఇస్తే వచ్చేదా సంతోషం? బట్టలు కట్టుకుంటే వచ్చేదా సంతోషం? బంగారం వేసుకుంటే వచ్చేదా సంతోషం? కాదు కదా. ఈ యొక్క సహోదరి చిన్నది సంతోషించింది కాపరిని చూసి, ఆ కాపరి ముఖాన్ని చూసి సంతోషపడ్డది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన స్వరం విని సంతోషించిన చిన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో సంతోషం కరువైపోయిందేమో. నా ప్రభు నీకు సంతోషం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సంతోషించిన చిన్నది. అవునండి, సంతోషం ఎప్పుడు వస్తుందో చెప్పండి. కావలసిన సంపాదన మన ఇంటికి వచ్చినప్పుడు సంతోషపడతాం. కానీ ఈమె ప్రార్థనకు జవాబు వస్తే సంతోషపడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోదే అనే గులాబీ పువ్వు అన్న నామకరణం కలిగిన ఈ చిన్నది
ప్రేమకు చిహ్నముగా ఉన్న చిన్నది, ప్రేమ చేత అనేక హృదయాలను దోచుకున్న చిన్నది, ప్రేమతో అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించిన ఈ చిన్నది ఒక ఆత్మ సంబంధిగా బ్రతికిన చిన్నది, ఒక చక్కటి సాక్ష్యం కలిగి బ్రతికిన చిన్నది, ఒక ఆత్మీయ వైరాగ్యం కలిగిన చిన్నది, ఆ సంఘములో అనేకులకు రోల్ మోడల్ గా ఉన్నది ఆ చిన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సంతోషించడమే కాదు, ఈమె అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 14వ వచనంలో ఆమె పరిగెత్తుకొని లోపలికి వెళ్ళిందంట. సంఘములోనికి పరిగెత్తింది. దేవునికి స్తోత్రం. పరిగెత్తి ఏం చెప్తుందయ్యా అంటే, గమనించు, పేతురయ్యా మన సంఘానికి వచ్చాడు, విడుదల పొందాడని ఆమె పరిగెత్తుకొని వెళ్ళి దేవునికి స్తోత్రం పేతురు కోసం చెప్తుంది. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు పరిగెత్తుతారు తెలుసా, నిజాన్ని తెలుసుకున్నప్పుడు పరిగెత్తుతారు తెలుసా, వాక్యం నీలో ఉంటే పరిగెత్తుతావు తెలుసా, అభిషేకం నీలో ఉంటే పరిగెత్తుతావు తెలుసా, ఆత్మీయ వైరాగ్యం నీలో ఉంటే పరిగెత్తుతావు తెలుసా. స్తబ్దతకు గురి అయిపోయినావు. నువ్వు ప్రారంభంలో ఎంతో చక్కగా పరిగెత్తినావు ఆత్మీయంగా, కానీ ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో స్తబ్దతకు గురి అయినావు. ఆ చిన్నది పరిగెత్తుకొని సంఘంలోనికి వెళ్ళి పేతురు గారు విడుదల పొందుకొని వచ్చాడని సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆమె సంఘంలో ప్రార్థనాత్మ కలిగి బ్రతికింది చిన్నది, కాపరి స్వరం విన్నది ఆ చిన్నది, స్వరమును గుర్తుపట్టింది ఆ చిన్నది, సంతోషించింది ఆ చిన్నది, పరిగెత్తుకొని వెళ్ళి పేతురు కోసం చెప్పింది చిన్నది. దేవునికి స్తోత్రం. నువ్వెవరి కోసం చెప్పాలి తెలుసా? జీవం కలిగిన ప్రభు కోసం పరిగెత్తి అనేకులకు సువార్తను చెప్పు. అది నీ బాధ్యత, అది నీ కర్తవ్యం, అది నీకున్న భారం. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో తొంగి చూసుకో. ఒకసారి తొంగి చూసుకుంటే నీ ఆత్మీయ జీవితంలో స్తబ్దత, ఆగిపోయినావు. గురిని మరిచి, బహుమతిని మరిచి, అభిషేకాన్ని మరిచి, పిలుపును మరిచి, దర్శనాన్ని మరిచి, సమర్పణను చల్లార్పుకొని నువ్వు ఆత్మీయ రంగంలో ఆగిపోయినావేమో. చిన్నది పరిగెత్తినట్టు పరిగెత్తు. పౌలు గారు అన్నారు కదా, గురి యొద్దకు పరిగెత్తుతున్నానన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సైనికుని వల్ల పరిగెత్తు, ఒక సేవకుని వల్ల పరిగెత్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ చిన్నది పరిగెత్తుకొని అందరికి చెప్తుంది. ఆయన స్వరాన్ని నేను ఆలకించిన, ఆ స్వరాన్ని గుర్తుపట్టిన, నాకెంతో సంతోషమైంది. నేను పరిగెత్తుకొని వచ్చి చెప్తున్నాను, వినండి, నమ్మండి. మన పేతురు గారే ప్రార్థించింది పేతురు కోసమే కదా. మన ప్రార్థన ఆలకించి దేవుడు పేతురుని బయటికి పంపించాడని సాక్ష్యం ఇచ్చిందండి. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఆత్మీయత ప్రభు నీకు అనుగ్రహించాలని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ విషయం, అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 15వ వచనంలో ఆ చిన్నది సత్యాన్ని చెప్తే ఆ సంఘస్థులు ఏమనంటే, ఓ పిచ్చిదానా, ఓ వెర్రిదానా, ఓ ఫూల్, ఎక్కడి నుంచి వెళ్ళొస్తాడు, ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన బయటికి ఎలా వస్తాడు అనుకుంటున్నావు? మరి మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మేం చేస్తున్నాం కానీ చేయగానే బయటికి వస్తాడా? మేమైతే అనుకోలేదు. నువ్వు పిచ్చిదానివి, నువ్వు ఎవరి స్వరం విన్నావు, నువ్వు ఎవరిని చూస్తున్నావు? అసలు నీకు ఆలోచన ఉందా? ఆయనే లోపల చెరసాలో ఉన్నాడు, 3 బంధకాలు, అంతేకాదు 3 ద్వారాలు, ఆయన కాళ్ళకు చేతులు బోండాలు కట్టబడ్డాయి. పిచ్చిదానా, పిచ్చిదానా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, కూర్చోపో మూలకి వెళ్ళి అని ఆ చిన్నదాన్ని అందరూ ఆ చిన్నదాన్ని అపహాసం చేసి ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాళ్ళను పిచ్చోళ్ళు అంటారు. సత్యాన్ని మాట్లాడితే పిచ్చోళ్ళు అంటారు, అబద్ధం మాట్లాడితే మంచోళ్ళు అంటారు. గమనించండి. అయితే సంఘంలో 2 గ్రూపులు ఉంటాయి, మంచోళ్ళు ఉంటారు, పిచ్చోళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళు బాగా విశ్వాసం ఉన్నది కానీ వాళ్ళు నిజమైన పిచ్చోళ్ళు. ఈ చిన్నది ఆత్మ సంబంధి పేతురు స్వరాన్ని ఆలకించింది, గుర్తుపట్టింది, సంతోషించింది, పరిగెత్తింది, వెళ్ళింది. చెప్పితే, ఓ పిచ్చిదానా, నోరు మూసుకో, నువ్వేం మాట్లాడుతున్నావు అని ఆ చిన్నదాన్ని ఆ 5,000 మంది కలిపి పిచ్చిదానాన్ని ముద్రేశారు. క్రీస్తు కోసం నువ్వు పిచ్చోడివైనా పర్వాలే, క్రీస్తు కోసం నువ్వు ఎంత ఏమన్నా గానీ నువ్వు భరించాలి. పిచ్చిదానా అన్న, అదే నేను పిచ్చోడా అని అన్నారు అనుకో, నువ్వు పిచ్చిదాని, నువ్వు పిచ్చోడివి అని అంటారు. అక్కడ ఓ పిచ్చిదానా, నోరు మూసుకో అన్నారు. ఆ చిన్నది బాధపడలేదు. నేను పిచ్చిదాన్నా, మీరు పిచ్చోళ్ళు, నన్ను పిచ్చిదాని అంటారు కదండి. ఆత్మ తీవ్రత కలిగిన వాళ్ళు లోకానికి పిచ్చోళ్ళ లెక్క కనబడతారు. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేయనోడు నీ ఇంట్లో ఉంటే వాడు ఏమంటారు తెలుసా? ఇదే పిచ్చా నీకు? ఈ పిచ్చిలోనే బ్రతుకుతావా? ఈ వెరిలోనే బ్రతుకుతావా?
ఇదే శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మోకాల ప్రార్థన, ఉదయం ప్రార్థన, రాత్రి ప్రార్థన. ఇదే ప్రార్థన, ఈ పిచ్చిలోనే ఉంటావా అని అంటారు. గమనించు, ఆ చిన్నది పిచ్చిదాన అని ముద్ర వేశారు. సంఘంలో అందరు కలిసి పిచ్చిదాన అన్నారు. ఆమె పిచ్చిదా? పిచ్చిది కాదు, ఆమె పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న చిన్నది, దేవుని కోసం ఒక వైరాగ్యం కలిగిన చిన్నది. 5,000 మంది ఆత్మీయ సంఘంలో, అపోస్తుల సంఘంలో ఒక మాదిరికరమైన చిన్న దాని వల్ల బ్రతికిందండి. నీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు? సెల్ ఫోన్ ఒత్తి 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 కళ్ళు ఖరాబైన కళ్ళద్దాలు వేసుకొని, భూతద్దాలు వేసుకొని, అయ్యో ప్రభా, నీ ఇంట్లో ఉన్న పిల్లలు సెల్ ఫోన్లకు అడక్ట్ అవుతున్నారు, ఇంటర్నెట్కి అడక్ట్ అవుతున్నారు, చాటింగ్లకు అడక్ట్ అవుతున్నారు, సినిమాకు సీరియల్లకు అడక్ట్ అవుతున్నారు. నీ ఇంట్లో చిన్న పిల్లలకు రిమోట్ ఇచ్చి నువ్వు ఎటేటో వెళ్తున్నావు బిడ్డ, జాగ్రత్త. ఈ రోజు నీతోనే దేవుడు చెప్తున్నాడు, నీ ఇంట్లో ఉన్న పిల్లలను దేవుని కోసం పెంచడం నేర్చుకో, దేవుని భయభక్తులతో పెంచడం నేర్చుకో. దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. నీ ఇంట్లో ఉన్న పిల్లలను సమూయేలు వలె పెంచు, మోషే వలె పెంచు, యెహోషువ వలె పెంచు. ఆడపిల్లలైతే, స్త్రీలైతే ఎస్తేరు వలె పెంచు, ఒక రిబుకా వలె పెంచు, ఒక దెబోరా వలె పెంచు. నువ్వు ఆ విధంగా పెంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా 12వ అధ్యాయం, అపోస్తల కార్యం 12వ అధ్యాయం 15వ వచనంలో, నిజముగా దృఢమని చెప్పి అందరినీ ఒప్పించి మెప్పించి తలుపు తీపిచ్చింది చిన్నది. ఇది నిజం, నేను చూసింది 100% కరెక్ట్. నేను విన్నది పేతురు స్వరమే విన్నా, నేను గుర్తుపట్టినా అని చెప్పి ఆమె నిజం అని చెప్పి దృఢంగా చెప్పి మీరు నమ్మాలని చెప్పి అందరినీ, దేవునికి స్తోత్రం, నమ్మించి మెప్పించి తలుపు తీయించింది. అందరు ఒక దిక్కుంటే చిన్నది ఒక దిక్కున్నది తెలుసా మీకు? మనం ఏం చేస్తాం? అందరి లెక్క మనం మాట్లాడదాం పట్టు, లేకపోతే మనకేమన్నా అవుతుంది. చూసినావా అంటే చూడలేదు, మనం కూడా చూడలే అని చెప్దాం. చూడలేదు, చూసినామంటే చూసినాం. నీ ఆత్మ జీవితంలో కులంలో కొర్నేలు అలా బ్రతకకు. ప్రభువే చెప్తున్నాడు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టకు. నలుగురిలో నతానియేలు, కులంలో కొర్నేలు అన్నట్టు నీ ఆత్మ జీవితంలో నలుగురి గుంపును చూసి మాట్లాడకు. నీ భక్తిని తాకట్టు పెట్టకు, నీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టకు, నీ పరిశుద్ధతను తాకట్టు పెట్టకు, నీ ఆత్మీయ వైరాగ్యాన్ని తాకట్టు పెట్టకు. అందరు ఒకవైపు ఉండి వారు నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. ఈ చిన్న చెప్తుంది, ఇది నిజము, దృఢము అని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి తలుపు తీయించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క చిన్నది ఆ సంఘానికి మేలుకరంగా బ్రతికినట్టుగా, ఆ సంఘానికి దీవెనకరంగా బ్రతికినట్టుగా, ఆ యొక్క విశ్వాసులకు మేలు కొల్పునిచ్చినట్టుగా, దేవుని కోసం లాంటి వైరాగ్యం కలిగి ఆ చిన్నది బ్రతికిందో నీవు బ్రతకాలి. వయసులో నువ్వు పెద్దగా ఉన్నావు కావచ్చు, కానీ నీ బుద్ధిలో చిన్నగా, నీ ఆత్మీయతలో చిన్నగా, నీ ప్రార్థనలో చిన్నగా, నీ విశ్వాసంలో చిన్నగా, నీ ఎదుగుదలలో చిన్నగా ఉన్నది. వయసు పెరిగింది అంతేకాదు, శరీర దారుణ్యం పెరిగింది, కానీ నీ బుద్ధి పెరగలే, నీ ఆలోచన విధానం పెరగలే, ఇచ్చే విధానంలో పెరగలే, ప్రార్థన విధానంలో పెరగలే. నువ్వు ఇంకా కిడ్ లెక్కనే ఉన్నావేమో, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈరోజు నీ మనసు మార్చుకో. ఆ చిన్నది పనికొచ్చింది సంఘానికి, నా బ్రతుకులో నేను పనికి రాలేకపోతున్నానని నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈరోజు ప్రభువే నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సంఘానికి వెళుతున్నావు, సంఘానికి పనికొస్తున్నావా? స్త్రీల సమాజంలో పనికొస్తున్నావా? యవనస్తుల సమాజంలో పనికొస్తున్నావా? చిన్నపిల్లల పరిచయంలో పనికొస్తున్నావా? సువార్త చెప్పడానికి పనికొస్తున్నావా? ఎందుకు నువ్వు పనికి రాలేకపోతున్నావు? ఆలోచన చేయి దేవుని బిడ్డ. ఆ చిన్నది సంఘానికి పనికొచ్చినప్పుడు, వారు తలుపు తీసినప్పుడు దేవదూత అనుకొని విభ్రాంతి చెందినారంట. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి, ఆ చిన్నదాని ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఆ చిన్నది స్వరము వినే గుర్తుపట్టింది. వీళ్ళు ముఖాముఖిగా చూసిన దేవదూత అనుకున్నారు.
అంటే వీళ్ళ లోతు ఎలాగుందంటే చూడండి ఆత్మీయులారా, పేతురును కూడా దేవదూత వచ్చింది ఇంటికి అనుకుంటున్నారు. ఈ చిన్నది మన అయ్యొచ్చాడు, మన పేతురు వచ్చాడు అని చెప్పి ఆ చిన్నది సంతోషించింది. ఆత్మనేత్రాలు తెరవబడిన చిన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆత్మనేత్రాలు తెరవబడకుండా పచ్చకామెల్లోనికి లోకమే పచ్చగా కనబడ్డట్టుగా నువ్వు అందరినీ పాపపు కళ్ళతో చూస్తున్నావేమో, శరీర కోరికలు కలిగిన కళ్ళతో చూస్తున్నావేమో. అయితే ఈ రోజున నీ కళ్ళకున్న పొరలు పడిపోవాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ సహవాసంలో నువ్వు ఆత్మనేత్రాలు తెరిచి పైనున్న వాటిని వెతకాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఆత్మనేత్రాలు తెరవబడిన చిన్నది. పేతురును దేవదూతగా చూడలేదు, ఆయన అభిషేకం కలిగిన దైవజనుడిగా పేతురును చూచింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ చిన్నది ఒక మంచి మాదిరి, ఈ చిన్నది ఒక ఆత్మీయ సమర్పణ, ఈ చిన్నది ఒక పట్టుదల, ఈ చిన్నది ఒక మంచి సాక్ష్యం, ఈ చిన్నది అనేకులను ప్రభావితం చేసింది. ఈ చిన్నది దేవుని సంఘములో అనేకులను పురికొల్పింది. ఈ చిన్నది పేతురు యొక్క ఆత్మీయ బోధలో పెరిగింది. ఈ చిన్నది ఆత్మనేత్రాలు తెరవబడ్డ చిన్నది. ఆత్మీయంగా ఈ వాక్యం నేను బలపరచాలి. వయసులో 50, 60, 70, 45, 35 అని వయసును చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ఒక 40 సంవత్సరాలు కదా, 40 మందినైనా రక్షించినావా? ఒక్కసారి ఆలోచన చేయి. 50 సంవత్సరాలు అంటున్నావు కదా, 50 మందినైనా రక్షించినావా? ఆలోచన చేయి. నాకు 65 సంవత్సరాలు అంటున్నావుగా, నీ ముఖానికి 65 మందినైనా రక్షించినవా అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు నీ మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, నడక మార్చుకో, విధానం మార్చుకొని నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీవు దేవుని సన్నిధికి సమర్పించుకొని, ప్రభా ఆ చిన్నది సంఘానికి వెళ్ళి చుచ్చులు పెట్టలేదు, అది చిన్నది సంఘానికి వెళ్ళి రాజకీయం చేయలేదు, ఆ చిన్నది మాదిరిగా బ్రతికినట్టు నా బ్రతుకులో నేను మాదిరిగా బ్రతుకుటకు సహాయం చేయండి అని నువ్వు అడుగు. ప్రార్థన. మహోన్నతుడా, ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో మేలు చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, హృదయ అనే చిన్నదాని వల్ల బ్రతుకుట కృప చూపమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే మరొకసారి విను, ఒక చక్కటి కామెంట్ పెట్టండి. అంతేకాదు, మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, దీవించబడు. ప్రతిరోజు ఒక చక్కటి సందేశం ద్వారా ఆత్మలో బలం తెచ్చుకొని దేవుని కోసం పరిగెత్తాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.